హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శారీస్ అనమాట. చాలామంది అడిగారు. సో హ్యాండ్ బాందిని గజీ సిల్క్ అనమాట. అవి వచ్చేసాయి. దాంతోపాటు డోలా క్రేప్స్ రంకాడ్ స్టైల్ అంతకు ముందు కూడా చూపించాను కదా. సో ఆ డిజైన్స్ కూడా ఇప్పుడు రిపీట్ అయిపోయాయి అనమాట. సో వీడియో చూస్తుంటారు కాబట్టి ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టిద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఇవి చూడండి, డోలా క్రేప్ అనమాట. అంతా రంకాడ్ స్టైల్ అంతకుముందు చూపించాను కదా అండి, అవే డిజైన్స్ అనమాట. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్లౌజ్ ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా బాగా వచ్చింది. లాస్ట్ టైం మీద ఇప్పుడు బ్లౌజ్ ఇంకా బాగా వచ్చింది. చూసారా, చాలా లైట్ వెయిట్ అండి. చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ప్యూర్ చినాన్ ఉంటుంది చూడండి, ప్యూర్ చినాన్. అట్లాగే డోలా చినాన్ అనమాట. భలే లైట్ వెయిట్ ఉంది. మంచిగా అట్లా కలర్ఫుల్గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బార్డర్ వచ్చేసరికి మనకి జర్మన్ బ్లూ కలర్ తోటి హైలైట్ అయింది. పైన ఏమో చిన్న బార్డర్ వస్తుంది, కింద కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. సో ఇది పళ్ళు. పళ్ళు ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3400 ఓన్లీ. దీని బ్లౌజ్ జర్మన్ బ్లూ బ్లౌజ్ అనమాట. పికాక్ బ్లూ ఉంటుంది చూడండి, అదే బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ వచ్చింది. అంతకుముందు వేరే బ్లౌజ్ వచ్చింది, ఇప్పుడు ఇది స్టైల్ బ్లౌజ్ అనమాట. బాగుంది. ట్రిప్ కొరకంగా వస్తున్నాయి ఇవి. చూసారా ఎంత బాగుందో బ్లౌజ్. అది కూడాను మనకి బోర్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్. 3400. హైట్ కూడా ఇవి మంచి హైట్ వచ్చాయండి. 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్ లేవు, హాయిగా అనిపిస్తున్నాయి ఇవి. సో అందులో ఇంకొక కాంబినేషన్. ప్రతి కలరు బాగుంది. ఇది మళ్ళీ బ్లౌజ్ లాస్ట్ టైం లాంటి బ్లౌజే వచ్చింది. నేను అన్నీ అలాగే వచ్చాయి అనుకున్నాను యాక్చువల్లీ. చూసారా భలే ఉంది కాంబినేషన్. పింక్, ఇది స్కిన్ కలర్ టైప్లో ఉంది. లైట్ మౌ కలర్ టైప్లో ఉంది. మస్టర్డ్ ఎల్లో, రెడ్, మళ్ళీ పింక్, సేమ్ కలర్ రిపీట్ అవుతున్నాయి అనమాట. సో రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. చాలా చాలా బాగుంది. హడావిడి లేకుండా ఉంది. డీసెంట్గా అనిపిస్తుంది. అంటే ఇలా కలర్ఫుల్గా ఉంది కదా ఎలా అనుకుంటారేమో, బట్ అలా ఏమీ లేదు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ప్యూరిటీ కదా అండి, దానివల్ల లుక్ వేరే వచ్చేస్తుంది. దీని మీద మళ్ళీ చక్కగా బాగుంది డిజైన్. సన్నటి జరీ చెక్స్ వీవింగ్ లైన్స్ అనమాట. చక్కగా ఉంది శారీ అయితే. మంచి ఫాలిన్ మెటీరియల్. 3400 ఓన్లీ. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ బుటీ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో హైట్ కూడా చక్కగా రెగ్యులర్ హైటే వచ్చేసింది. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది. అన్నీ బాగున్నాయి. పర్పుల్ అండ్ పింక్. సో ఇలా చూసారా, మంచి పర్పుల్ కలర్. చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. సో ఇది పళ్ళు. పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ని హైలైట్ చేశారనమాట. 3400. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఇందాక చూపించిన కలర్ లాగే ఉంది కదా, రెడ్. ఇందాక రెడ్ చూపించాను, ఇది పింక్. సేమ్ కలర్ అండి. ఇందాక రెడ్ కలర్ ఇదే కాంబినేషన్, ఇది పింక్. సో ఇది వావ్, ఎంత బాగుందో. కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇది పళ్ళు. పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ బ్లౌజ్. బాగుంది. 3400. ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి ఇదొక కలర్. అన్నీ డబల్ డబల్ వచ్చినాయి అంటారా, నాకు అలా అనిపిస్తుందా? ఇది రాలేదు కదా, అన్నీ మల్టీ షేడ్ వల్ల ఇది రాలేదు. ఇది రాలేదు. అన్ని మల్టీ కలర్స్ వల్ల నాకు చూపించిందే చూపిస్తున్నానా అనిపిస్తుంది. ప్రతి డిజైన్ కూడా ఈ వీవింగ్ చెక్స్ ఉన్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి. దాని మీద మళ్ళీ బాందిని డిజైన్ తోటి హైలైట్ చేశారు. సో ఇది కడితే చాలా బాగుంటాయండి. అంతకు ముందు కూడా నేను కట్టిన వీడియో ఒకటి ఉంటుంది, మీరు కావాలంటే కింద వీడియో చూడొచ్చు. సో ఇది పళ్ళు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్. 3400. సో ఇదొకటి వచ్చేసరికి ఈ కలర్ కూడా రాలేదు. అన్నీ వేరున్నాయండి. నాకు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు క్లియర్గా తీయండి, ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను లైవ్లో ఇలా చూపిస్తున్నానే కానీ. సో ఇది
వావ్! భలే ఉంది కాంబినేషన్ అంతా కూడాను. కడితే చాలా బాగున్నాయండి ఇవి. నాకు పర్సనల్‌గా బాగా నచ్చాయి. ఇది పళ్ళు, పర్పుల్ పళ్ళు అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్. 3400 ఓన్లీ. ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ రాలేదు కదా, గ్రీన్ కలర్ బోర్డర్ రాలా. సో ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి. అబ్బా బాగున్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అండి అంతా కూడాను చక్కగా. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కటి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్. బార్డర్లో ఇచ్చిన దానికన్నా కొంచెం డార్కర్ షేడ్ వచ్చింది. బాగుంది కాంబినేషన్. 3400 ఓన్లీ. ఇంకొకటి బాంతిని అని చెప్పాను కదా అండి, అంతా హ్యాండ్ బాంతిని అనమాట. మొత్తం అంతా కూడాను హ్యాండ్ బాందిని, గజీ సిల్క్ విత్ అజ్రక్ డిజైన్స్ అన్నీ ఇలాగే రోల్ అయిపోయి వస్తున్నాయి శారీస్. ఇవి మీకు అట్లనే వస్తాయి. ఇది జస్ట్ ఏం లేదండి, ఇలాగే వచ్చింది. నేను వేసుకున్న శారీ కూడా ఇలానే వచ్చింది. నేను జస్ట్ ఐరన్ ప్రెస్ చెప్పిచ్చేసాను అంతే. మళ్ళీ యాస్టీస్ వచ్చేసింది, మంచి హైట్ వచ్చేసింది అంతా. సో మీరు కూడా చక్కగా రోలింగ్ అవన్నీ ఏం అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా ఐరన్ ప్రెస్కి ఇచ్చేయండి చాలు. ఇదిట ఇట పైకెటు అంటే. సో మంచి డార్క్ బాటిల్ గ్రీన్. ఇది ఏది టు ఇట అండి. ఇది చూసారా, మొత్తం అంతా హ్యాండ్ బాందిని అనమాట. మీరు ఇట్లాగా ఐరన్ ప్రెస్ చేపిస్తే ఇలా వస్తుంది, ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది సరికి. ఇట్లా వస్తుంది. మంచి గజీ సిల్క్ అనమాట, ప్యూర్ గజీ సిల్క్ విత్ హ్యాండ్ బాందిని. దానికి మళ్ళీ పళ్ళు అజ్రక్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి అజ్రక్ బ్లౌజ్, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 4000లో ఉంది. ఇలా వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. అది కూడాను పళ్ళు అసలు చాలా బాగుంది. ఇది పళ్ళు, పెద్ద పళ్ళు వస్తుంది ఇక్కడ దాకా. పళ్ళు అజ్రక్ పళ్ళు అండ్ అజ్రక్ బ్లౌజ్. 4000లో ఉంది. ఇది నాకు చెప్తున్నాను కదా అండి, హైట్ అయితే ఏమి ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ మీరు ఇట్లాగా సాగదీసి ఐరన్ చేయమనండి. వాళ్ళకి చెప్పేటప్పుడు ఇట్లా సాగదీసి ఐరన్ చేయమనండి. లేదు అంటే ఒకసారి రోలింగ్ ఇచ్చినా పర్వాలేదు, ఎలా అయినా సరే పర్వాలేదు. సో దాంట్లో మంచి కాంబినేషన్, మంచి మెరూన్ కలర్, కుంకుమ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్ వచ్చింది ఇది. సో ఇది అంతా ఇంకా ముడులు ఉన్నాయండి. హ్యాండ్ బాందిని అని చెప్పాను కదా. సో ఇది ఇలా వస్తుంది. కలర్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడాను. మీరు ఇట్లా రోలింగ్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. యాస్టీస్ హైట్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ 47-48 ఇంచెస్ హైట్ వచ్చేస్తుంది. ఐరన్ ప్రెస్ చేయించినా పర్వాలేదు, రోలింగ్కి ఇచ్చినా పర్వాలేదు. సో అట్లా. ఇది బాందిని అజ్రక్ పళ్ళు అండ్ అజ్రక్ బ్లౌజ్. ప్యూర్ గాజీ సిల్క్ అనమాట. 4000లో ఉంది ఇది. చాలా బాగుంది చూసారా డిజైన్. అది కూడాను అజ్రక్ డిజైన్స్ అండి, రాజస్థానీ స్టైల్ ఇవన్నీ కూడాను. సో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్. రెడ్ కలర్ ఇది పళ్ళు. ఇదే పైకి మంచి రెడ్ కలర్. బా ఐరన్ ప్రెస్ చేస్తే సరిపోయేటట్టే ఉన్నాయండి. ఇది పళ్ళు, అజ్రక్ పళ్ళు. సో మీకు ఒకసారి ఇలా చూపిస్తాను. ఏది నేను వేసుకున్నవి అంతకు ముందు వచ్చిన స్టైల్, ఇప్పుడేమో అజ్రక్లో వచ్చినాయి అనమాట. వేస్తే ఇలా ఉంటుంది లుక్, తెలుస్తుంది కదా. అజ్రక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అజ్రక్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి, మంచి రెడ్ కలర్. 4000లో ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఐరన్ ప్రెస్ ఆర్ రోలింగ్ అయితే సరిపోతుంది. మంచి పికాక్ గ్రీన్ అండి, నమ్మలకంఠం కలరు, చాలా బాగుంది. అన్ని డార్క్ కలర్సే వచ్చాయి, చక్కగా ఉన్నాయి కలర్స్ అయితే. సో ఇది అన్ని రోల్ అయిపోయి వచ్చాయి అన్నమాట ఇవి. ఇది శారీ చూసారా, మంచి పికాక్ గ్రీన్. ఇది రోలింగ్ అయిన తర్వాత మీకు ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. మంచి ఫాలిన్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట, మోడల్ సిల్క్ వచ్చింది ఇది.
గజీ సిల్క్, మోడల్ సిల్క్ ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. ఇది పళ్ళు. పళ్ళు ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అజ్రక్ పళ్ళు అండ్ అజ్రక్ బ్లౌజ్. ఇలా వచ్చింది బ్లౌజ్. బ్లాక్ బ్లౌజ్. ఈ బ్లౌజెస్ మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసేసుకోవచ్చు అండి, అంత బాగున్నాయి. 4000లో ఉన్నాయి. చక్కగా 2 డిజైన్స్ బాగున్నాయి కదా. మీకు నచ్చినట్లయితే ఏదైతే శారీ నచ్చిందో చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు 2 శారీస్ రెడీగా బుక్ చేసేసుకోవచ్చు అనమాట. నేను వేసుకున్నది అయితే ఇది లాస్ట్ టైం ఎప్పుడుదో చూపించిన శారీ అనమాట. అప్పుడు జస్ట్ ఇది మోడల్ సిల్క్, ఇది కూడాను అప్పుడు ఇట్లాగా గచ్చోల పళ్ళు వచ్చింది దీనికి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అనమాట. చాలా బాగున్నాయి. ఇప్పుడు అయితే అయ్యో నేను మిస్ అయ్యానే అనిపించింది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.